ఒక కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ అయినప్పటికీ పెద్దలకు ఎందుకో మరి నా మీద మంచి అభిప్రాయం ఉన్నందుకు నాకు కొంచెం గర్వంగా కూడా ఉంది. కృష్ణమూర్తి గారు, శర్మ గారు, లక్ష్మణ్ గారు, ఇంకా గౌరీశంకర్ గారు ఎడ్యుకేషన్ పట్ల పూర్తిగా అవగాహనతో నిజమైనటువంటి ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అది నిజాయితీగా పిల్లలకు అందజేస్తూ వాళ్ళు రాష్ట్రంలోనే మనందరికీ ఆదర్శంగా అందించినటువంటి వ్యక్తులు. అంత గొప్ప వ్యక్తుల మధ్యన నేను ఈరోజు ఫంక్షన్ ఉండడం నా అదృష్టం. ఇది దేవుడిచ్చిన అవకాశంగా నేను కోరుతున్నాను. ఫంక్షన్ చిన్నదైనప్పటికీ వచ్చినటువంటి సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ నిజంగా ఇది గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. బహుశా నేను కూడా విన్నాను, కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్నప్పటికీ నేను మిగతా కార్పొరేట్ విద్యా సంస్థలకు భిన్నంగా నడుపుతున్నటువంటి విషయాన్ని మరి అవగాహనతో నన్ను ఈ కార్యక్రమాన్ని చూశాను నేను భావిస్తున్నాను. గౌరీశంకర్ గారు ఎంత బాగా మాట్లాడారంటే నాకు ఎవరు పరిచయం లేదు ఇక్కడికి వచ్చేంతవరకు కూడా. ఒక పూర్తి రామయ్య గారితో పాటు ఉండడం కారణం ఎడ్యుకేషన్ పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నాకు కనపడ్డారు. నేను సభాముఖంగా పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి వారికి మాట్లాడే అవకాశం మళ్ళీ కలుగుతుందో. అపార్ట్మెంట్లో ఎక్కడ స్కూల్స్ పట్టలేదు. ఒక 50 స్కూల్స్ పెట్టేవాడిని హైదరాబాద్ లో, పెట్టలేదు. పెద్దగా పాచిపల్లి క్యాంపస్ ఒకటి 48 కోట్లు వెచ్చించాను, బ్రహ్మాండ నిర్మాణం చేశాను. కందిలో 10 ఎకరాల్లో, అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మినిమం 10 acres, మాక్సిమం 15. నాకు పొద్దున 5 గంటలకు లేచి ఏ రెసిడెన్షియల్ స్కూల్లో ముందుకెళ్ళినా కూడా నాకు కనిపించేటువంటి వాతావరణం నేను క్రియేట్ చేస్తున్నాను. నేను నమ్మకంతో క్రియేట్ చేసినటువంటి అట్మాస్ఫియర్ నాకు చాలా ఆనందిస్తుంది. 6-3 దగ్గర నుంచి తపదాల దగ్గర నుండి గేమ్స్, స్పోర్ట్స్, కబడ్డీ, ఖోఖో, కరాటే, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ చేసేవాళ్ళు, రకరకాల డ్యాన్స్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్ తో వాళ్ళని పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట మంచి తర్ఫీదు ఇచ్చే వాళ్ళతో శిక్షణ ఇప్పిస్తూ రిలాక్స్ చేసుకున్నాం. బలవంతంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి యాక్టివిటీస్ లో ఈ విషయం నేను చెప్తున్నా అంటే పేరెంట్స్ ఉన్నారు. ఒక బ్యాచ్ ఆఫ్ పేరెంట్స్ నాకు కనపడ్డారు. సార్ మీరు పెట్టిన టాలెంట్స్ లో కూడా మంచి మంచి ప్రైజ్ వచ్చాయి, మా పిల్లలు పర్చేజ్ చేశారు. ఒక బ్యాచ్ కనపడి మేమంతా ఫ్రెండ్స్ సార్ అంటే మీరంతా ఇన్స్పైర్ చేయవచ్చున్నారు. పిల్లలు దయచేసి నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నా దగ్గర 80,000 స్ట్రెంత్ ఉంది. 35,000 మంది రెసిడెన్షియల్ స్టూడెంట్స్ ఉన్నారు. రెసిడెన్షియల్ స్టూడెంట్స్ కు ఒక ఆల్రౌండర్ గా తీర్చిదిద్దే అవకాశం నాకు దొరుకుతా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ ఉండదు కాబట్టి. కబడ్డీ ఆడతారు మా పిల్లలు, ఎక్కడ పోయినా కూడా గేమ్స్, స్పోర్ట్స్ లో కబడ్డీ ఆడతారండి. కబడ్డీ గ్రౌండ్ లో పోతే భయపడాల్సింది కదా. ఖోఖో ఆడతారు, అన్ని గేమ్స్ ఆడతారు. ఈ అవకాశం రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్నాం కాబట్టి ఈ అవకాశం దొరికింది. పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి మంచి ఫిజిక్ తో అద్భుతంగా ఉన్నారు పిల్లలు. నాకు ఆనందం అనిపిస్తుంది అర్థం చేస్తే. మంచి ఆరోగ్యంతో మరి దృఢంగా ఉన్నప్పుడు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. సార్ చెప్పారు, సెన్సిటివ్ గా ఉండి, వీక్ గా ఉండి, ఫిజికల్ గా, మానసికంగా సూసైడ్ చేసుకుని సరిపోతున్నారు పిల్లలు. అట్లా కాదు, ఒక ఆల్రౌండర్ గా పిల్లలు తీర్చిద్దాని తప్పన నాకుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ తో పని చేయగలుగుతున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే డే స్కూల్స్ లో సాధ్యం కావడం లేదు. పేరెంట్స్ అడ్డుకుంటున్నారు. కబడ్డీ ఆడినారు, ఖోఖో ఆడినారు, అదర్ యాక్టివిటీస్ లో వెళ్ళలేరు. మార్కులు ర్యాంకులు 595 వచ్చాయి హైయెస్ట్. మా స్కూల్స్ లో టాప్ 10 ర్యాంక్స్ 3 years వచ్చాయి. 593 వరకు వచ్చాయి. ఏం చేస్తామండి? 593 వచ్చినటువంటి విద్యార్థి నిజంగా మాట్లాడుతున్నాను. దేనికి పనికి వస్తుందండి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి పనికి వస్తుందా? ఇంకా దేనికి ఆర్టిస్ట్ కండక్టర్ కావడానికి ఏమన్నా ఆ మార్క్స్ పనికి వస్తాయండి? మార్కులు కాదు. ఇంకోటి ఐఐటి మెడిసిన్, ఈ బిజినెస్ లో ఎంసెట్ అయిపోయింది, సిఏ, ఇప్పుడు ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్, ఇప్పుడు ఐఏఎస్ ఫౌండేషన్ ముందుకు వస్తుంది. ఎల్కేజీ నుండి ఐఏఎస్ ఫౌండేషన్ ఇస్తా ఉన్నటువంటి చెప్పారు. ఒక ఐఐటి రామయ్య గారు, ఒక కృష్ణమూర్తి గారు, ఒక శర్మ గారు. డబ్బు సంపాదించాలంటే ఆ పిల్లలు నాలాంటి వాడు. మరి మాకు పేరు లేదా? ఆ ప్రొఫెషన్ అంత తక్కువే. కాబట్టి నేను మేముందు కోరుకుంటున్నా, ఏ ప్రొఫెషన్ అయినా సరే వాడికి ఇష్టమైన టార్గెట్ నిర్ణయించుకోండి. ఒక మంచి భవిష్యత్తు, వారికి ఇష్టమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం నేను ఇవ్వాల్సిన కోరుతున్నా. ముఖ్యంగా ఈరోజు మరి నన్ను ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో తెలీదు. నేను సిన్సియర్ గా ఈ ఆర్గనైజేషన్
అద్భుతంగా రన్ చేయడానికి నేను సపోర్ట్ చేస్తాను. గౌరవశంకర్ గారు అన్నారు, ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తా. ప్రతి ఫంక్షన్ నాకు పబ్లిసిటీ వద్దు, పబ్లిసిటీ ఎక్కడ తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. పబ్లిసిటీ వద్దు, సిన్సియర్గా సపోర్ట్ చేస్తా. మీ ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయడం, ఏ బాధ్యత ఇచ్చినా, బాధ్యత ఇచ్చినా మీరు పని చేసేటువంటి పనిలో ఒకటే స్వార్థం అంటే నాకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది. కాబట్టి దానికోసం నేను పనిచేస్తాను. కాబట్టి మీరు ఏ బాధ్యత నేను చూపిస్తాను. పేరెంట్స్ ఇంత కష్టపడి మీరు చూడండి, పిల్లల ఫ్యూచర్ కోసం మీరు వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much, sir. I request all the people also, please give him a standing ovation because he has kindly agreed to take part in this second year function onwards. Okay, with your help, please, he deserves a standing ovation, please. I recollect a Chinese proverb said in English: competitive examinations like CLB and other Olympiads, they are rightly motivating the children. ఒక వ్యక్తికి చేపనివ్వండి, ఆ చేపల పులుసో చేపల కూర తీసుకొని చక్కగా కడుపు నింపుకుంటాడు. తెల్లవారి ఇంకెవరు ఇస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు. బట్ యూ టీచ్ హిమ్ టు ఫిష్, చేపలు పట్టించడం నేర్పించండి. ఇంకా మీరు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి యాచన అవసరం లేకుండా ప్రతిరోజు తనకు తెలిసిన విద్య ద్వారా తన కడుపు నింపుకుంటాడు. అదే విషయాన్ని మాస్టర్ గారు చెప్పారు చక్కగా. అన్ని రకాల we say a student should have fact foundation for any competitive test. Let it be engineering, medicine, IAS, IPS, whatever it may be. If a strong foundation is there, he can crack the nut. And as you know, there is a changed scenario in the competitive examinations, including so-called the IIT. So I think it is the right time to take the opinion and also the guidance of famous educationist Sri D. Krishnamurthy Garu to say few words about the changed scenario in IIT and also how to prepare accordingly after distributing the prizes to class 8 students. I request Sri D. Krishnamurthy Garu please come and distribute the prizes for class 8 students and also later on guide them how to prepare for the IIT. Now there is no more IIT JEE, it is renamed as IC. Handing over to the school. She is receiving a cash award of 2,051 rupees, a memento and a merit certificate. Master Aditya SS of Velumal Metric School, Chennai. Parents are also have come. He stood first in all India. Give him big hands. He wins a cash award, a memento and a merit certificate. Sai Archana of Keshavareddy Concept School. She stood second in all. Special invitees, press media, students, and my dear respected parents. A very good morning to all of you. First of all, I take this opportunity to congratulate all the students who won the prizes in this talent search exam conducted by the council. Participation is more important than winning. I also congratulate all the participants who took this exam but could not win the prizes. I think the crowd is less, probably because only prize winners are there. See, losers, today's losers may be tomorrow's winners. So losers also deserve an appreciation
because of their participation. Journey is more important than the destination. If you keep on traveling, one or the other day you will reach the destination. But if you give up your journey, destination will not be in your reach. And then, last but not the least, I do congratulate the organizers of this exam, the council, people involved behind the council. It appears probably that they have not given a wider publicity to the exam about this council. Though I was closely associated with Raju, and though I was closely associated with Sri Ramaya Garu, somehow I did not hear about this council also earlier. Which means they have not given the wider publicity. Maybe because it is the first time they were unable to do it. Now, in front of all of us, Sabhamukanga Sri Keshava Reddy Garu ప్రామిస్ చేశారు ఈ అవార్డ్స్ కౌన్సిల్ కనుక ఉంటానని. అలాంటి వాళ్ళ సహకారం ఉంటే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఈ ఫంక్షన్ కు హాల్ మొత్తం నిండుతుందని, ఇక హాల్ కూడా సరిపోయే అవసరం వస్తుందని, అలాంటి అవసరం రావాలని కూడా నేను